హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి. ఆదివాసీ జీవన విధానం. ఈరోజు ఆదివాసీల ఇండ్ల నిర్మాణం ఏ రకంగా ఉంటుంది, వారు ఇంటి నిర్మాణం కోసం ఏమేమి వాడతారు అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేను క్రాంతి. ఆదివాసీ జీవన విధానం. ప్రస్తుతం మనం ఆదివాసీలు వాళ్ళ ఇళ్ల నిర్మాణం మట్టి గోడలతో నిర్మాణం చేస్తారు. మట్టి ఇటుకల్ని తయారు చేసుకుంటారు. మట్టి ఇటుకలతో తయారు చేసి మట్టితోటే ఎక్కడ సిమెంట్ వాడకుండా వాళ్ళ ఇళ్ల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం వెనకాల మనకు ఒక వర్క్ కనపడతా ఉంది. అది ఇండ్ల నిర్మాణాలని వాళ్ళు మొదలుపెట్టేటప్పుడు, కొత్త ఇంటి నిర్మాణాన్ని మొదలుపెట్టేటప్పుడు ఫస్ట్ వాళ్ళు ఉన్నటువంటి ఏదైతే పాతిల్లు ఉందో పాతిళ్ళకు సంబంధించినటువంటి పెంకులు, దానికి అవశేషాలు అంటే వాసాలు, లేదనుకుంటే పైన వేసినటువంటి వెదురుకు సంబంధించినవి అన్నీ కూడా డిస్మెటల్ చేస్తారనమాట. ఆ ఇంటిని డిస్మెటల్ చేసిన తర్వాత కొత్త ఇంటి నిర్మాణం కోసం అయితే వాళ్ళు పనులు మొదలు పెడతారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉందైతే ఇండ్ల నిర్మాణంలో, ఈ మట్టి ఇటుకలతోటి ఇండ్ల నిర్మాణంలో, కొత్త ఇండ్ల నిర్మాణంలో పాత ఇంటిని డిస్మెటల్ చేసేటువంటి పద్ధతిని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ మట్టిని తవ్వేసి మట్టిని కుండి కొట్టిన తర్వాత నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసినాక బాగా ముద్దగా అయ్యేది ఒక 10 నిమిషాల దాకా ఉంచి ముద్ద అయ్యేదాకా తొక్కేసి అప్పుడు ఇటుక తయారు చేయాలి. మట్టి ఇటుకలతో ఇండ్ల నిర్మించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవి దృఢంగా, బలంగా ఉంటాయి. అగ్ని నిరోధకత కలిగి ఉంటాయి. చాలా చౌకగా లభిస్తాయి. పర్యావరణానికి కూడా చాలా మంచిది. మట్టి ఇటుకల నిర్మాణ చరిత్ర చాలా పురాతనమైంది. 7000 సంవత్సరాలకు ముందే ఈ మట్టి ఇటుకలతో ఇండ్లను నిర్మాణం చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. సింధు లోయ నాగరికతలో కూడా కాల్చిన ఇటుకలతో ఓడరేవులు నిర్మించారు. ఇప్పటికీ అనేక మంది ఆదివాసీలు ఈ సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ కూడా ఆదివాసీలు మట్టి ఇటుకలతో ఇండ్లను నిర్మాణం చేస్తున్నారు. వీరు ఎక్కువగా మట్టి ఇటుకలతో కట్టిన ఇంటిపై పెంకులను కప్పేందుకు ఇష్టపడతారు. ఇప్పటికీ సింధు లోయ నాగరికత అవశేషాలను మనం ఆదివాసీల్లో చూడవచ్చు. ఎక్కడ చూసినా కూడా మట్టి ఇటుకలతో ఇల్లు కట్టేందుకే వాళ్ళు ఎక్కువ ఇష్టం చూపిస్తారు. మట్టి ఇటుకలతో ఇండ్ల నిర్మాణం మూలంగా మనకు పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు.
ఇక్కడ ఇండ్ల నిర్మాణం జరిగేటప్పుడు భార్య భర్త ఇద్దరు పనిచేస్తారు. వీళ్ళతో పాటు ఎక్కువ మంది అవసరం ఉంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళే వచ్చేసి ఫ్రీగా పనిచేసి వెళ్ళిపోతారు. వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి కూలీ కూడా అడగరు. ఎందుకంటే పని నిమిత్తం వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళ అవసరం ఏదైనా ఉన్నప్పుడు ఇప్పుడు ఈ ఇంటి అయినా ఆ అవసరానికి వెళ్ళి ఆ పనిని ఒడ్డెక్కించి రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పైసలు తీసుకోరు. పనికి బదులుగా మరొక పని వీళ్ళు చేసి పెట్టాల్సి ఉంటుంది. లాస్ట్లో మర్యాద కోసం వాళ్ళకి ఏమైనా ఇప్పసార లాంటిది కొంచెం పోసి మంచిగా మర్యాదగా పంపించేటువంటి సాంప్రదాయం ఆదివాసీలది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఆదివాసీ జీవన విధానానికి మీరిచ్చే సపోర్టు మాకు ఆక్సిజన్లా పనిచేస్తుంది.